సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ప్రభుత్వ విప్ సహచార శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరో సహచార శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇప్పుడు ఏమైందంటే ఎన్నో ఒక దగ్గర ఏదో ఒక అకేషన్ కలుస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. సో ఏదో ఫంక్షన్కో పెళ్లిలోకో ఏడుకో వస్తారు, వచ్చినప్పుడే వాళ్ళకి ఏదో సడన్గా థాట్ వచ్చే వరకు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఏర్పాటు చేసుకొని ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీటు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మరో మంత్రి మన నిరంజన్ రెడ్డి గారు మరియు లక్ష్మారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గారు. సో ముగ్గురు మాజీ మంత్రులు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు. ఆ ముగ్గురు 3 అంశాలపై నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి ఇరిగేషన్, రెండోది ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మూడోది పాలమూరు జిల్లాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అనే విషయాల మీద మాట్లాడారు. సో 3 అంశాలకు సంబంధించి మేము ఇక్కడ సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి ఇప్పుడే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు, సో ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బీజం పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే దీనికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. జూరాల సోర్స్గా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని అప్పుడు నిర్ణయం కూడా చేశారు. దానికి సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఒకటి వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. సో అవన్నీ కూడా తుంగలో తొక్కేసి అపర మేధావి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు జీవో నెంబర్ 105 10/6/2015 ఒక జీవో తీసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జూరాల సోర్స్ కరెక్ట్ కాదు, శ్రీశైలం సోర్స్ కరెక్ట్ అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చేసి వెరీ నెక్స్ట్ డే జీవో 10 తారీఖు వచ్చింది. 11వ తారీఖు అంటే జూన్ 11, 2015 నా నియోజకవర్గం కర్వేన దగ్గర ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు శంకుస్థాపన చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి, నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాజీ మంత్రులు అందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్కి హాజరైన విషయం మీ అందరికీ తెలుసు. సో ఆనాడు ఆ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పిన మాటలను ఒక్కసారి మీకు మళ్ళొకసారి గుర్తు చేయడానికి, కేసీఆర్ గారు రోజు మాట్లాడింది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు కృష్ణానది నీళ్లు తీసుకొచ్చి పంటలు పండిస్తామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. సో చెప్పిన మాట ప్రకారం ఆయన ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేసి, అయ్యా మీరు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టియండి, నేను ఇక్కడనే కూర్చొని కట్టిస్తా, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాను. కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతా ఉన్నా. ఆనాడు ఆ మాటలు మాట్లాడినప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఆ రోజు ఉన్నారు ఆ మీటింగ్లో. సో 3 సంవత్సరాలు పక్కకు పెడితే 2023 నవంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న మాట్లాడిన పెద్దలు కూడా అందరు ఉన్నారు అక్కడ. సో 2023 వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా ఒక్కనాడు కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మనం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినాం కదా, 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు మీద ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిర్రా? ఒక్కనాడని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎందుకు 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాం, కనీసం 5 ఏళ్లలో పూర్తి చేద్దామని చెప్పేసి నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు ఒక్క రోజన్నా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒక్కనాడు కూడా దాని గురించి రివ్యూ చేసింది లేదు, ఒక్కనాడు కూడా మాట్లాడింది లేదు. దాని తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2015లో మా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో డిపిఆర్ 2017లోనే సబ్మిట్ చేస్తారు సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కు. డిపిఆర్ 2017లో సబ్మిట్ చేస్తారు, అనుమతులు తీసుకొచ్చేస్తారు, ప్రాజెక్టు కడతారు, ప్రాజెక్టు కూలిపోతుంది. కానీ దానికంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వీళ్ళు ఒకనాడు రివ్యూ పెట్టలేదు,
వీళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ ఎన్నట్టు సబ్మిట్ చేశారు? సెప్టెంబర్ 2022లో డిపిఆర్ సబ్మిట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్కు ఆ డిపిఆర్ను కూడా వాళ్ళు రిటర్న్ చేశారు. అంటే 15లో ప్రాజెక్టు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ నాయకులు డిపిఆర్ మాత్రం 2022లో సబ్మిట్ చేస్తారు. అంటే 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిన దానికి సమాధానం ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు 7 ఏళ్ళు డిపిఆర్కు సబ్మిట్ చేయడానికి ఎందుకు పట్టింది? 7 ఇయర్స్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అంత డిలే అయింది? మీరు ఎందుకు గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురాలే? దానికి సమాధానం చెప్పకుండా నిన్న పాలమూరు రంగారెడ్డి నేను 90% పూర్తి చేసినాం 90% పూర్తి చేసినామని అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కాలువలు తీస్తే కాలువలు కడితే చాలు నీళ్ళు వస్తే చేన్లలకు నీళ్ళు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. వీళ్ళు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు వ్యయము 33,500 కోట్లు. వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిన నాటికి దాని అంచనా వ్యయం 55,500 కోట్లకు వాళ్ళే సబ్మిట్ చేసిన డిపిఆర్లో ఉంది అది. సో వాళ్ళు ఖర్చు చేసింది ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నంత వరకు ఖర్చు చేసింది ఎంత? ఇప్పటిదాకా మా అన్నం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 27,000 కోట్లు మాత్రమే. వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసే నాటికి 2022లో ప్రాజెక్టు అంచనా వ్యయం 55,000 కోట్లు. వాళ్ళు ఖర్చు చేసింది వాళ్ళున్న సమయానికి 27,000 కోట్లు మాత్రమే. మరి 27,000 కోట్లు మీరు అంచనా వ్యయం మీరే డిపిఆర్లో 2022లో సబ్మిట్ చేసిన నాటికి 55,000 కోట్లు అన్నప్పుడు మీరు పెట్టింది 27,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? దానికి సమాధానం చెప్పాలి కదా. ఫస్ట్ 90% పనులు పూర్తయినాయని మీరే అంటున్నారు. పొంతన లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆగా మేఘాల మీద ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నార్లాపూర్ దగ్గర జస్ట్ సెప్టెంబర్ 6వ తారీఖు 2023, ఎందుకంటే ఇంకొక 10 రోజులు 11 రోజులు అయితే అప్పటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాలమూరు ప్రజలు మళ్ళీ ఏ విధంగా అమాయకులు నమ్ముతారు, వాళ్ళని మోసం చేయొచ్చని ఆగా మేఘాల మీద 600 బండ్లు వేసుకొని కేసీఆర్ గారు నార్లాపూర్ కాడికి వచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తే వాళ్ళు పాలమూరు నుంచి పట్నం వచ్చేలోపే ఆ మోటార్ ఆగిపోయింది. ఆ రోజు ఏం చెప్పారు? అయిపోయింది, ఇంకా నీళ్ళు వచ్చేసినాయి పాలమూరుకి, ఇవన్నీ తీసుకుపోయి నీళ్లు చల్లుకొని నెత్తిలో చల్లుకోండి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. ప్రజలు ఏదో అనుకున్నారు, నిజంగానే అబ్బా కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేసినట్టు ఇంకా అయిపోయిన ప్రాజెక్ట్ అని అందరూ అనుకున్నారు. ఆడ పరిస్థితులు ఏమున్నాయి? ఎక్కడ వేసినా గొంగడ ఎక్కడే ఉంది. వాళ్ళు ఖర్చు చేసింది 27,000 కోట్లు. వాళ్ళ అంచనా వ్యయం అప్పటికి మీరు సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉంది అక్కడ? మరి ఎట్లా చెప్పగలుగుతున్నారు 90% పూర్తయిందని? మరో విచిత్రం ఏంటంటే జనరల్గా రిజర్వాయర్లు కట్టేటప్పుడు మెయిన్ కెనాల్స్ కూడా సైమల్టేనియస్గా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. అది ప్రొసీజర్. కానీ ఒక్క దగ్గర కూడా మెయిన్ కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ చేయలే. 2015 నుంచి 2000 ఇప్పటి వరకు కూడా, అంటే వాళ్ళు ఉన్నంత వరకు 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ మెయిన్ కెనాల్స్కు చేయలే. గాలికి వదిలేసిపోయారు. ఉత్తగా టెండర్లు పిలిచినామని చెప్పుకుంటున్నారు. ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ప్రాజెక్టు అది మెయిన్ కెనాల్స్కు టెండర్ పిలిచినామని చెప్పారు. ఇప్పుడు కాలువ పనులు మొదలు పెట్టంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఆనాడు 2015 మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసింటే తక్కువ రేట్లు ఉండే, ఆ రోజు ల్యాండ్ వస్తుండే, మనకు తక్కువ ఖర్చుతో ల్యాండ్ అక్వైర్ చేసుకోగలుగుతుంది. మీరు పిలిచిన టెండర్ల ద్వారా పనులు మొదలు పెట్టబోతూ ఉంటుంది. సో ఈరోజు విపరీతమైన రేట్స్ పెరిగిపోవడం వల్ల అక్కడ విపరీత వ్యయం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం ఉన్న అంచనా 86,000 కోట్లు. 86,000 కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూ చేశారు. నెంబర్ ఆఫ్ టైమ్స్. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాజెక్టు ఏదో రకంగా ఖచ్చితంగా అనుమతులు తీసుకురావాలి. ముఖ్యంగా కేడబ్ల్యూడిడి అనుమతులు తీసుకురావాలి, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొచ్చేసి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ను ఎట్లన్నా కంప్లీట్ చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందియాలనే లక్ష్యంతో ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూస్ పెట్టారు. దాని మీద ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఇప్పటికే ఒక 7,000 కోట్లు మేము ఖర్చు చేసినాం. పనులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ మీలాక కమిషన్లకు కక్కుర్తి పడి అధిక ధరలకు పెట్టేసి ఎక్కడో మోటార్లు తీసుకొచ్చేసే పనులు మేము చేస్తలేము. ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయడానికి మేము ప్రయత్నం చేస్తలేము. ఈరోజు నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు ఏదో చెప్తా ఉన్నారు, మేము పాదయాత్రలు చేస్తాము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమని. ఒక సామెత ఉంది, 1000 ఎలుకలు తిన్న పిండి అంట తీర్థయాత్రలు తిరిగినట్టుంది వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే. వాళ్ళు ఉన్న రోజులు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు.
ఆ ప్రాజెక్టు పూర్తి చేద్దాము, మనం మాట ఇచ్చినాము. దీని మీద మీరు కాళేశ్వరం మీద ఫోకస్ చేస్తున్నారు, పాలమూరు రంగారెడ్డిని కూడా సైమల్టేనియస్గా ఫండ్స్ కేటాయించి ఆ రోజు అప్పుడే కట్టింటే ఇబ్బందులు లేకుండే. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఇబ్బందులు లేకుండే మనకు. తర్వాత ఇష్యూస్ పెరిగిపోయి ఎన్నో కాంప్లైంట్స్ ఎన్నో కాంప్లికేషన్స్ ఏర్పడ్డాయి. దాని మీద ఇప్పుడు మా ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము అన్ని ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుని ముందుకు తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు రివ్యూస్ పెడతా ఉన్నాడు. మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అది మనం పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. సో దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళన్నీ గాలికి వదిలేశారు, ఏ అనుమతులు తీసుకురాలే. వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేయడంలో డిలే చేయడం వల్లనే చాలా ఇష్యూస్ రేజ్ అయినాయి. సో అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఏంటంటే పాలమూరు వాళ్ళ మీద మళ్ళీ ఏదో అమాయకులము, వాళ్ళకి ఏదో చెప్తే నమ్ముతారనే ఆలోచన చేస్తున్నారు. వీళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు ఉన్నప్పుడు 90% పనులు పూర్తయినాయని చెప్తున్నారు. మరి 90% పనులు పూర్తయితే 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోతారు టీఆర్ఎస్ వాళ్ళు? అది మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు పాలమూరు ప్రజలను మోసం చేసిర్రు కాబట్టే ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. మీరేదో పగటికలలు అంటున్నారు, మళ్ళీ వస్తాము, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. రేపు రారు, ఎల్లుండి రారు. 2034 వరకు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం. ముఖ్యంగా నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు రోడ్ని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసిన పాలమూరుకు అని అడుగుతున్నారు. అయ్యా, మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 ఏళ్లలో పాలమూరుని గాలికి వదిలేస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాకు కేటాయిస్తూ ఉన్నాడు. పాలమూరు డెవలప్మెంట్ కోసము తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేము వచ్చిన తర్వాతనే మేమంతా ఎమ్మెల్యేలను పోయి ఒక్క మాట అడిగినాం, IIIT మాకు పాలమూరుకి ఇవ్వండి అని చెప్తే అడిగిందే తడుగా ఈరోజు IIIT పాలమూరు జిల్లాకి ఇచ్చిండు. హెడ్ క్వార్టర్లో మొన్ననే శంకుస్థాపన చేసినాం, పనులు మొదలుపెట్టినాం. లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, ఇవన్నీ కూడా మీరు తీసుకురాలే. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మా జిల్లాకి ఉండాలని చెప్పేసి ఈరోజు మహబూబ్నగర్లో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా IIIT, ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, ఇరిగేషన్లో, అదేవిధంగా హెల్త్, ఈ మూడింటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈరోజు ఫండ్స్ కేటాయిస్తూ పనులు మొదలుపెట్టినాం, పనులు చేస్తూ ఉన్నాం. పనులు మేము వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అయింది. మీలాగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించలేదు, ఈ రాష్ట్రంలో ఉండలేదు. మేము 10 సంవత్సరాలు కాదు, మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అయింది. మాకు ఇంకా సమయం ఉంది 7.5 సంవత్సరాలు. మీలాగా మేము 10 సంవత్సరాలు పాలన చేసి మేమేమైనా చేయకపోతే అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి, మీరు పొర్లు దండాలు పెట్టి పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఈరోజు పాలమూరు నిన్న మాట్లాడుతూ కొందరు మాజీ మంత్రులు మాట్లాడుతూ మేమేదో పాదయాత్రలు చేస్తాము, ప్రజలను మేల్కొల్పుతాము, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. మీరు పాదయాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీకు ఆల్రెడీ మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో మీరు చేసిన మోసాలకు తగిన బుద్ధి చెప్పిర్రు. భవిష్యత్తులో కూడా మీ పరిస్థితి అదే. ఇప్పటికైనా మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించండి. మీ సలహాలు సూచనలు ఉంటే ఏమైనా ఉంటే ఇవన్నీ మేము పాటిస్తాం. అంతే తప్ప మమ్మల్ని విమర్శిస్తూ మీరు ఏం చేయకుండా 10 ఏళ్ళ నుండి పాలమూరును గాలికి వదిలేసి, ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసి ఈరోజు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి ఇప్పటికైనా మీ పంతా మార్చుకోండి, మాకు సహకరించండి. ఈరోజు మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడని మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మన పాలమూరు బిడ్డ ఈరోజు పాలమూరు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పాలమూరుని ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చేయాలని. మన జరిగిన ఒక 1 ఇయర్ క్రితం జరిగిన రైతు పండుగలో అందరు క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పాలమూరుకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తాం, మీరు దానికి మీ అందరి అనుమతి కూడా ఉండాలని చెప్పి అందరు క్యాబినెట్ మినిస్టర్ సమక్షంలో మాట్లాడిండు. ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పనులు మొదలు పెట్టినాం. సో అవన్నీ కూడా పూర్తి కావడానికి కొంచెం సమయం పడుతుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మిత్రులు ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇస్తూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు పాలమూరు జిల్లాలో మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల మందరం ప్రతిరోజు అక్కడనే ఉంటూ రెగ్యులర్గా మొన్ననే రీసెంట్గా రివ్యూ మీటింగ్స్ కూడా కలెక్టర్ను మంత్రులను అందరం కలిసి రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఎప్పటికప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ప్యాడీ సెంటర్స్ అడ్వాన్స్డ్గా ఓపెన్ చేసేసి మేము వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నాము. దాంట్లో కొన్ని చిన్న సమస్యలు ఏమంటే కొన్ని కొత్త రకం మంగడాలు రావడం వల్ల అవి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేసి ఈరోజు పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మేము ఈరోజు వడ్లు కొంటా ఉన్నాం. మీలాగా ప్రతి దగ్గర అవినీతికి పాల్పడలేదు. సో కాబట్టి ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా మేము ఒక నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనిచేస్తాము. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పాలమూరును డెవలప్మెంటే మా లక్ష్యంగా, మా ముఖ్యమంత్రి గారి సహకారం ఆ విధంగా మాకు అందుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా పాలమూరుకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో మేము పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధతో మా ముఖ్యమంత్రి గారు మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. సో మీరు కూడా మాకు తోడుగా వస్తే తప్పకుండా మీ సలహాలు సూచనలు డెవలప్మెంట్కి ఉపయోగపడే ఉంటే తీసుకుంటాం తప్ప మీరేదో పాలమూరుల ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేస్తామన్నా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మిమ్మల్ని. ఎందుకంటే మీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేశారు. కాబట్టి మీకు మళ్ళా ప్రజలు ఓటు వేయడానికి ఏమాత్రం ఆలోచన చేస్తలేరు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్న ఆలోచన ప్రజల్లో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.